జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనర్తనశాల. సో ఈ వీడియోలో కూచిపూడి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, మేకప్, జ్యువెలరీ ఇవన్నీ ఎలా పేర్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసరికి రౌండ్ బన్. దీని మీద రాగిడిని పెట్టేసి 3 సైడ్స్ టాకాలు వేసుకోవాలి, 3 సైడ్లు. అండ్ ఒక సైడ్ కొంచెం ఓపెన్గా ఉంచాలి, ఎందుకంటే దాని నుంచి హెయిర్ని మనం పుల్ చేసి అది పైకి తల మీద పెట్టుకుంటాం కాబట్టి 3 సైడ్లు ఇలాగ టాకాల్లాగా వేసేసుకుంటే అది మూవ్ అవ్వకోకుండా అండ్ అలాగే స్ట్రాంగ్గా గట్టిగా ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూపించేలాగా కింద ఒక సైడ్ ఓపెన్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసరికి హాఫ్ బన్. దీనికి ఇట్లా థ్రెడ్స్ కట్టుకోవాలి, బ్లాక్వి అటు ఇటు కట్టుకుంటే సో హెడ్ మీద కట్టి తలకి కట్టుకోవడానికి పెట్టేసి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ హాఫ్ బన్ అనమాట. అండ్ ఇందాక రెడీ చేసుకున్న రౌండ్ బన్ని ఇలా హెయిర్ స్టైల్ వేసుకొని ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని దాన్ని ఇలా జడలాగా వేసేసుకొని ఆ ఓపెన్ ఉన్న సైడ్లో నుంచి ఆ జడని బయటకు తీసుకోవాలి. బయటకు తీసుకొని అది తల మీదకి పుష్ చేసి కిందకి జారకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సో దట్ టైట్గా ఉంటుంది. అండ్ ఎంత వీలైతే అంత పైకి పెట్టేసేసి పిన్స్తో పెట్టేసుకుంటే అది కిందకి జారకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ రింగ్ని కుట్టుకోవాలి. సూదితో కుట్టేసుకోవాలి. హెయిర్లో నుంచి బన్లోకి దూర్చేసేసి దాన్ని రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. యూజువల్గా అయితే యూపిన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ లూజ్ ఉన్న మూవ్ అయినా కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఇలా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇలా కుట్టే ముందు ఒకసారి ఫేస్ సెంటర్ చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ రింగ్. దీన్ని ఫస్ట్ ఆ రౌండ్ రింగ్ మీద పెట్టుకొని ఫస్ట్ యూపిన్స్తో సెక్యూర్ చేసుకొని తర్వాత ఆల్రెడీ మనం టై చేసి ఉన్న మొలతాడు ఉంటుంది కదా, దాంతో హెయిర్కి కట్టేసుకోవాలి. ఒక 3-4 రింగ్స్ పడతాయి పిన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే. అండ్ దెన్ వైట్ ఫ్లవర్స్. ఈ వైట్ ఫ్లవర్స్ ఆ హాఫ్ రింగ్ని ఓవర్లాప్ చేయకోకుండా ఉండేలా చూసుకోవాలి. నీట్గా 2 సైడ్స్ ఫేస్కి ఈక్వల్గా ఉండేలా చూసుకొని అప్పుడు ఈ వైట్ ఫ్లవర్స్ కూడా కట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మేకప్. సో మేకప్కి ఫస్ట్ ప్రైమర్, మీరు ఇంకా ఫేస్ ప్రెప్ ఏదైనా చేసుకోవచ్చు. మేకప్ది నేను చాలా షార్ట్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను. మూవింగ్ ఆన్, ఫౌండేషన్. అండ్ దెన్ ఫౌండేషన్ని ఈవెన్గా బ్లెండ్ చేసేసుకొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అంటే లైక్ కొంచెం సటిల్ అయిపోయిన తర్వాత పౌడర్ యూస్ చేసి చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫేస్ అంతా. మీకు తర్వాత ఇంకెప్పుడైనా డీటెయిల్ వీడియో పెడతాను మేకప్ది. అండ్ ఇది వచ్చేసరికి మీ5 ప్రోడక్ట్స్ వాడతాము డాన్స్కి మనం. సో ఇది ఒక పాన్ కేక్. దీంట్లో నెంబర్స్ కూడా ఉంటాయి, 25, 26, 27 అట్లా ఉంటుంది. సో వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి యూస్ చేస్తాము. దీని తర్వాత ఎల్లో, రెండింటిని మిక్స్ చేసి మనం ఫేస్కి బేస్ వేసుకుంటాం అనమాట కంప్లీట్గా. సో ఈ క్లాసికల్ డాన్స్కి వీటికి బేసిక్గా ఈ బేసే ఎక్కువ అనమాట. అంటే లైక్ ఇది బాగా బేస్ ఉంటేనే ఫేస్ మీద నెక్స్ట్ ఐబ్రోస్, ఐస్ వేయడానికి బాగుంటుంది. అండ్ అవి కూడా కొంచెం బ్రాడ్గా హెవీగానే ఉంటాయి, బికాజ్ స్టేజ్ మీద ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కనిపించాలి అంటే ఈ రేంజ్ ఆఫ్ మేకప్ కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3-4 లేయర్స్ కంపల్సరీ పడుతుంది బేస్. అండ్ దెన్ అది బాగా వచ్చిన తర్వాత ఐబ్రోస్ అండ్ ఐస్, ఐ షాడో, ఇంకా హైలైటర్, నోస్ కట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు మేకప్ది తర్వాత ఇంకొకసారి డీటెయిల్గా పెడతాను ఓన్లీ మేకప్ది. ఇది జస్ట్ ఒకసారి 1 by 1 స్టెప్ బై స్టెప్ చూపించాలి అని చెప్పినని చాలా షార్ట్గా ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మా స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్ ఐ మేకప్ చేస్తున్నారు. మనం రెగ్యులర్గా వేసుకునే మేకప్కి అండ్ దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక డాన్స్ ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలంటే దగ్గరగా 2.5 hours to 3 hours ఈజీగా పడుతుంది, ఎంత కాదనుకున్నా కూడా. బికాజ్ ఆ మేకప్, జ్యువెలరీ, హెయిర్ స్టైల్ అన్నీ నీట్గా సెట్ చేసుకోవడానికి కంపల్సరీ పడుతుంది. సో చాలా పేషెన్స్ కావాలి రెడీ చేసే వాళ్ళకి, రెడీ అయ్యే వాళ్ళకి. అండ్ దెన్ బొట్టు, తిలకం అండ్ దిష్టి చుక్క కంపల్సరీగా పెడతాము. అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి యూజువల్గా కొంచెం లాస్ట్లో వేస్తాము, బికాజ్ మధ్యలో వీళ్ళు స్నాక్స్ కానీ అలా ఏమైనా తీసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఎప్పుడు కుడివైపు, చంద్రుడు ఎప్పుడు ఎడం వైపు ఉండాలి. అండ్ వెనకాల జడకి కట్టేస్తాము ఆ రెండింటిని కలిపేసి. నెక్స్ట్ హెడ్సెట్. దీన్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కింద నుంచి తీసి ఆ ఫ్లవర్స్ కింద నుంచి వెనక్కి పెట్టేసి వెనకాల తాడుతో పాటు కట్టేసుకుంటే సరిపోతుంది. సో కిందకి జారకుండా ఉంటుంది. అలానే కట్టేసిన తర్వాత సైడ్స్ పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేస్తే టైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ మాటి.
అండ్ కింద నుంచి రెడ్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి. హెయిర్ కింద నుంచి అవి ఇట్లా ముందుకి కట్టేసుకొని ఆ తర్వాత ఆ థ్రెడ్స్ అన్నిటిని కిందకి పుష్ చేస్తే నీట్గా కనిపిస్తుంది, బయటకి కనిపించుకోకుండా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా థ్రెడ్స్ కనపడుకోకుండా లోపలికి పుష్ చేసుకుంటే చూడటానికి ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా చూపిస్తున్నట్టుగా కవర్ చేసేసుకొని ఫ్లవర్స్ని పైకి అనుకుంటే బాగుంటుంది. అండ్ లాస్ట్లీ ఇలా ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ తీసుకొని వైట్ పైన కింద అండ్ మధ్యలో రెడ్ పెట్టేసేసి ఫుల్గా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే మూవ్ అవ్వకుండా ఉంటే థ్రెడ్స్ అన్నీ కూడా వాటి కింద ఉంటే నీట్గా ఉంటుంది చూడటానికి. అండ్ మూవింగ్ ఆన్ టు డ్రెస్, ఇంకా నెక్స్ట్ డ్రెస్ వేసేసుకోవడమే. మేకప్ అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ వేసుకుంటే ఐరన్ పోకోకుండా నీట్గా ఉంటుంది అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ఏవి పడుకోకుండా నీట్గా ఉంటుంది. అండ్ లాస్ట్లో ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఇలా జడ పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ దెన్ హారం అయిపోయిన తర్వాత నెక్లెస్ పెట్టుకోవాలి. అండ్ లేటర్ వడ్డానం కట్టుకునేటప్పుడు జడని లోపలికి వేసేసుకోవడం బెటర్. సో దట్ స్టేజ్ మీద అటు ఇటు వీళ్ళు అంటే లెక్ చేస్తున్నప్పుడు వీళ్ళకి కొట్టుకోకుండా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు వడ్డానంని లోపల వేసేసి టై చేయించేస్తాను. సో పిల్లలకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ టై చేసిన తర్వాత ఆ థ్రెడ్స్ అన్ని లోపలికి టక్ చేసేస్తే వెనక నుంచి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. This is the final look. So this is how we get ready for కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ నోస్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ లాస్ట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అండ్ అలానే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.